62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం సాధారణంగా 26 సంవత్సరాలకు పెళ్ళైన తర్వాత ఎంతకాలం నేచురల్ గా ట్రై చేయాలి? ఎప్పుడు సంతాన సమస్య ఉందని భావించి డాక్టర్ని కలిస్తే బాగుంటుంది? సో ఇది లేడీ ఏజ్ బట్టి ఉంటుంది. 26, 28 సంవత్సరాల వాళ్ళు 1 year ట్రై చేసుకున్నా మనకి నష్టం లేదు. కానీ కొన్ని ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అంటాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే హస్బెండ్ సైడ్ నుంచి లో స్పర్మ్ కౌంట్ ఉందని డిటెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు మాత్రం 3 to 4 months ట్రై చేసి అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇంతకన్నా మంచి కాన్సెప్ట్ ఏం వచ్చిందంటేనండి, ప్రీ కన్సెప్షనల్ ఇవాల్యుయేషన్. వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని తలపెట్టినప్పుడే ఒకసారి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మేము జెంట్ని లేడీని మొత్తం హిమోగ్లోబిన్, థైరాయిడ్, షుగరు ఇవన్నీ టెస్ట్ చేసుకుని మీరు ఏడాది ట్రై చేసి రండి. లేకపోతే సపోజ్ 35-year-old కపుల్ వచ్చారనుకోండి, మీరు ఇంకా 2-3 months ట్రై చేసుకుని వచ్చేసేయండి అని చెప్తాం. సో ఈ విధంగా ప్రీ కన్సెప్షనల్ ఇవాల్యుయేషన్కి వెళ్ళారనుకోండి, మనం ఫర్టిలిటీ టెస్ట్ చేసి వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏముంది, అలాగే ఇప్పుడు అంతా ప్రివెంటివ్ కేర్ కదండి, ముందే షుగరు, ముందే థైరాయిడ్ అవన్నీ ఉంటే డిటెక్ట్ చేసుకుని అవన్నీ నార్మల్ అయ్యాక మీరు ప్రెగ్నెన్సీ తలపెట్టండి. మీ బాడీ వెయిట్ మరి 75-85 kilos ఉందంటే మీరు వెయిట్ తగ్గి ప్రయత్నించండి. హస్బెండ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే మీరు అవన్నీ మానేసి అప్పుడు స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు ట్రై చేసుకోండి. చాలా మంచి అడ్వైస్ ఇవ్వగలుగుతాం. ఫోలిక్ యాసిడ్ అని ఒక చిన్న వైటమిన్ ఉంది, అది కనుక 3 నెలల ముందు నుంచి వేసుకుంటే బేబీకి డిఫెక్ట్స్ రావు, స్పైన్ డిఫెక్ట్స్, హార్ట్ డిఫెక్ట్స్ రావు. సో నేను అడ్వైజ్ ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు హార్ట్ చెకప్కి వెళ్తాం, మనం హార్ట్ అటాక్ వచ్చేదాకా వెయిట్ చేయము. ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని, మాస్టర్ హెల్త్ చెకప్స్ అని వెళ్ళినట్టే మీరు ఫర్టిలిటీ చెకప్కి మీరు ప్లాన్ చేసుకునే ముందే రండి. ఒకసారి మీవన్నీ టెస్ట్ చేసి అంతా బాగుంది, మీరు వెంటనే ట్రై చేసుకోండో, లేకపోతే మీకు టైం ఉందని మీకు ఏం డౌట్స్ ఉంటే అవన్నీ తీరుస్తాం. ఈ ఓవేరియన్ పవర్ అవి చెప్తున్నాం కదా, ఇవన్నీ సైలెంట్వి అనమాట, మనకి బయటకి తెలియదు. ఒక లేడీ అన్ని శుభ్రంగా ఉన్నా ఆవిడకి ఓవేరియన్ పవర్ ఏమి ఉండకపోవచ్చు. సో ప్రీ కన్సెప్షనల్ చెకప్కి రండి, అన్నీ తెలుసుకుని ప్లాన్ చేయండి అని చెప్తున్నాం.